ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంఠశాస్త్రం కంటెంట్లో ఉన్నాము. తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ అండ్ దీంట్లో బోధనా అభ్యసన శాస్త్రం కూడా ఉంది. రెండు ఉన్నాయి. కంటెంట్లో అంకగణితం గురించి ప్రాక్టీస్ చేసుకున్నాము కొన్ని బిట్స్. ఇప్పుడు సంఖ్యా వ్యవస్థలో ఉన్నామండి. దీంట్లో కూడా కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము. రిమైనింగ్ బిట్స్ చూద్దామండి. నిన్న ఒక సమ్ము మీకు కామెంట్లో పెట్టమని చెప్పి కోరడం జరిగిందండి. ఆ సమ్ ఒకసారి చూద్దామండి. 4th రూట్ 2, 5th రూట్ 3, 10th రూట్ 6, 20 రూట్ 15లలో పెద్ద సంఖ్య ఏది అన్నారండి. సో దీనికోసం వచ్చి మనం సమ్ ఇట్లా చేయాలి. 4th రూట్ 2 మీన్స్ 2 power 1/4. సో 2 power 1/4ని 2 power 5 హోల్ పవర్ 1/20గా రాసుకోవాలి. 32 power 1/20 పవర్ ఈక్వల్ చేయడం కోసం అండి ఇక్కడ. తర్వాత 3 power 1/5ని ఇక్కడ ఎల్సిఎం 20 చేస్తే 4/20 అంటే 1/5 కాబట్టి 4/20 వేసుకున్నాం. 2/20 అంటే 1/10 కాబట్టి అలా వేసుకున్నాం. 1/20 1/20గానే రాసుకున్నాం. సో ఈ విధంగా చేసుకుని పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా బేస్లో ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అదే లార్జెస్ట్ నెంబర్ అవుతుందండి. ఇక 5th రూట్ 3 అనేది లార్జెస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి మనకి 81 హోల్ పవర్ 1/20 ఆర్ 5th రూట్ t అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 35th సమ్ చూడండి. 0.2341కు పీక్యూలు పూర్ణ సంఖ్యలు Q0 = 0 సమానముకు P/Q రూపం ఏంటి అన్నారు. దీనికి షార్ట్ కట్ ఫామ్ ఒకటి ఉందండి. ఇక్కడ బై మిస్టేక్ 2 మీద ఉండకూడదండి, బారు 341 మీద ఉండాలి. చేస్తే 2341 నుంచి 2 క్లోజ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 2339/9990 అవుతుందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి షార్ట్ కట్ ఫామ్లో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అసత్యం ఏమిటి అన్నారు. ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇవి మూడు షార్ట్ డివిజన్ ప్రకారం చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. కానీ ఈ థర్డ్ సమ్ మాత్రం మనకి షార్ట్ డివిజన్ ప్రకారం చేసుకుంటే రాదండి. అది ఒకసారి చూద్దాము. చూడండి, 36th సమ్ 5184 షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారం స్క్వేర్ రూట్ చేసుకుంటున్నాం. 7 ఫస్ట్ 2 డిజిట్స్కి ముందు కామా పెట్టేసి 7 7 = 51లో స్క్వేర్ టేబుల్ చూసుకోవాలి. 7 7 = 49, రిమైండర్ 2, 84 ఎట్ ఎ టైం దించుకోవాలి. 7కి డబల్ చేస్తే 14, 14కి 2 3 వేసి చెక్ చేసుకోవాలండి. 2 వేస్తే 2 కింద 2 వేయాలి, 3 వేస్తే 3 కింద 3 వేసి మల్టిప్లై చేయాలి. అట్లా 2 కింద 2 వేసి మల్టిప్లై చేస్తే మనకి 284 వస్తుందండి. ఆ విధంగా 72 అనేది 5184కి స్క్వేర్ రూట్ అవుతుంది. అట్లాగే 15625 దీనికి కూడా 2 డిజిట్స్ ముందు కామా పెట్టేసుకుంటే 1 ఉంటుంది. ఆ 1 1s are 1. నెక్స్ట్ 56 ఎట్ టైం దించుకుంటాం. 1కి డబల్ చేస్తే 2, 2 పక్కన 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2 పెట్టి మల్టిప్లై చేయాలి. 22 2s వేయాలి. అదే 2 పక్కన 3 వేసామనుకోండి 23 3s వేయాలి. ఇక్కడ 22 2s పోతుంది 44. ఒక 2 ఇక్కడ వేసాము, ఒక 2 ఇక్కడ వేసాము. నెక్స్ట్ అట్లా రిమైండర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 నెంబర్స్ సెట్ దించుకేసుకుంటాము. అప్పుడు 125కి డబల్ చేయాలి. అప్పుడు 12కి డబల్ చేయాలి. 24 పక్కన 5 5s పోతుంది. 4 4s పోదు, 3 3s పోదు, 2 2s పోదు. అట్లా 125 వస్తుందండి. దీనికి స్క్వేర్ రూట్ వచ్చి అట్లాగే 1296కి 36 వచ్చింది. 1444కి 38 వస్తుందండి స్క్వేర్ రూట్. దీన్ని షార్ట్ డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడం అంటారండి. సో ఈ విధంగా మనకి ఫాల్స్ వచ్చేసి 1296కి 36 రావాలైతే 34 అని వచ్చింది ఇచ్చారు. కాబట్టి మనకి 1296కి 36 వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, రూట్ 16 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9.5 ఇంటూ 0.0085 ఇంటూ 18.9/0.021 ఇంటూ 0.0017 ఇంటూ 1.9. ఇది చూడడానికి ఈజీగానే ఉంటుందండి, కానీ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. షార్ట్ కట్ మెథడ్లోనే ఫాలో అవ్వాలి మనకి, ఎందుకంటే టైం సేవింగ్ కాబట్టి. ఇక ఈ మ్యాథ్స్ కంటెంట్కి మనకి చాలా టైం సేవ్ కావాలి కాబట్టి షార్ట్ కట్లోనే ఫాలో అవుతూ ఉండాలండి. సో దీనికోసం అని చెప్పి ఒక సమ్ చేసుకుంటున్నాం మనం. రూట్ 16 అంటే ఈజీనే, మనకి 4 అని తెలుసు రూట్ 16 అంటే. నెక్స్ట్ ఇక నా పాయింట్లన్నీ డిలీట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు 9.5 ఉందనుకోండి, 95/10 వేసుకోవాలి. 85/1 2 3 4 10,000 వేసుకోవాలి. 189 పాయింట్ తర్వాత ఒక డిజిటే కాబట్టి 10 వేసుకోవాలి. ఇక్కడ 21 మొత్తం ఎన్ని డిజిట్స్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కాబట్టి 1000 వేసుకోవాలి.
17/1 2 3 4 డిజిట్స్ కాబట్టి 10,000 వేసుకోవాలి. 19/10 వేసుకోవాలి. అలా వేసుకొని చేసుకుంటామండి ఇవి ఈ విధంగా. నెక్స్ట్ 4 ప్లస్ ఇక 95 చూడండి కింద 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. సో కాబట్టి 2 జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైకి వచ్చేసింది. 2 జీరోస్ 100 అవుతుంది. రిమైన్ నెంబర్స్ వేసుకున్నాము. వీటిని క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 × 5 × 9 × 100 వస్తుంది. 2 5s మీన్స్ 15, స్క్వేర్ రూట్ 9 మీన్స్ 3, స్క్వేర్ రూట్ 100 మీన్స్ 10, 15 10s 150 + 4 154 అవుతుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి. సో ఈ విధంగా చేసుకోవాలండి సమ్. దీనికి పాయింట్స్ డిలీట్ చేసేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ అట్లా 154 వచ్చింది. 38th సమ్. ఇప్పుడు రూట్ 400 ప్లస్ 0.04 మైనస్ 0.1234504 అంటే చూడండి ఇక్కడ 400 డైరెక్ట్గా వాల్యూ వేసేసుకున్నాము. 20 ప్లస్ 0.2 వేసేసుకుంటాము 0.04ని మైనస్ ఇది స్క్వేర్ రూట్ బయటకు వచ్చేస్తే 2 జీరోస్కి 1 జీరో బయటకు వచ్చేసిందండి. 1 2 3 4 5 6 జీరోస్కి 3 జీరోస్ పాయింట్తో కలిపి 2 వేసుకొని రెండింటిని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 20.198 వస్తుందండి. నెక్స్ట్ 39th సమ్. 1 ప్లస్ x/144 అండర్ రూట్ ఈక్వల్ టు 13/2 అయితే x విలువ. ఇది బై ఆప్షన్ అండి. త్రో ఆప్షన్ ప్రకారం చేసుకుంటే మనకి ఇక్కడ 25 వేసామనుకోండి 144 వన్స్ 144 + 25 అంటే 169 వస్తుంది. రూట్ 169 అంటే 13 కాబట్టి 13/144 అంటే 12 కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందండి ఇక్కడ. సో ఈ విధంగా త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవచ్చు. 6 8 60 నుండి నెక్స్ట్ సమ్ము. ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 19 యొక్క ఘనమూలం అవుతుంది అన్నారు. సో ఇది కూడా మనకి 6 ఘనమూలం అంటే 19 × 19 × 19 కదండి. సో 19 19s మనకు తెలిసిందే. 361 × 19 చేస్తే 6859 వస్తుంది. కాబట్టి ఈ ఘనమూలం అవ్వాలంటే మనము ఏ కనిష్ట సంఖ్యను తీసేయాలి. దీని నుంచి 59 రావాలంటే 1 తీసేయాలి కాబట్టి 1 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ రూట్ a + రూట్ b = 17, రూట్ a - రూట్ b = 1 అయితే రూట్ ab విలువ ఎంత అన్నారు. దీనికోసం కూడా మనము ఒక సమ్ చేసుకోవాలి. 41 చూడండి. రూట్ a + రూట్ b ఆఫ్ రూట్ ఆఫ్ a - రూట్ b = 17 చేసి a + b × a - b ఫార్ములా ప్రకారం వేసి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. a - b = 17. నెక్స్ట్ దీన్ని ఒకదాన్ని స్క్వేర్ చేసుకుంటాం. రూట్ a + రూట్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వాళ్ళు ఒక 17 ఇచ్చారు కాబట్టి దీన్ని ఒకదాన్ని స్క్వేర్ చేసుకొని ఈక్వేషన్ సెకండ్ వేసుకుంటాం, థర్డ్ వేసుకుంటాం. దీన్ని ఒకదాన్ని స్క్వేర్ చేసుకొని సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ పొందిన తర్వాత రూట్ ఏబీ విలువని ఈ విధంగా చేసుకుంటామండి. రూట్ ఆఫ్ 5184 అంటే 72 వస్తుందండి ఆన్సర్ దీనికి. నెక్స్ట్ a = √3 - √2/√3 + √2 అయితే a + 1/a అంటే తెలిసిందే కదండి. మనం దీన్ని రేషనలైజ్ చేసుకోవాలి. √3 - √2/√3 + √2 రేషనలైజ్ చేసుకుంటే 5 - 2 √6 వస్తుందండి. అదే 1/a అంటే దీనికి రివర్స్ వస్తుందండి. రెండు యాడ్ చేసినప్పుడు 5 + 5 10 అవుతుందండి. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ చేసినప్పుడు 47 వస్తుందండి. దీన్ని క్యూబ్ రూట్ చేయాలండి. క్యూబ్ రూట్ చేసినప్పుడు 47 వస్తుందండి. దీనికి ఏ విధంగా చేస్తాము. 43rd సమ్ము. త్రో ఆప్షన్ ప్రకారం చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం రేపు నేను కంటిన్యూ చేస్తానండి ఈ సమ్ము. మీరు అంతలోకి చేసి కామెంట్లో పెట్టండి. 44th సమ్ వచ్చేసి ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే హోల్ స్క్వేర్ చేసేసి క్యూబ్ రూట్ x 10 + క్యూబ్ రూట్ x = 16 వేసేసి ఇక x ప్లేస్లో త్రో ఆప్షన్ ప్రకారం ఇక్కడ చూడండి x = 216 వేసేసాం. ఎందుకంటే క్యూబ్ రూట్ చేసేసాం అనమాట. క్యూబ్ రూట్ పోవాలంటే క్యూబ్ రూట్ చేయాలి బోత్ సైడ్స్ చేసేస్తే మనకి x = 216 వస్తుంది. సో ఈ ఒక సమ్ము మీరు చేయాలని కోరుకుంటున్నాను. కామెంట్లో పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.